ఈ యొక్క క్రీడా పోటీలు బర్రె బలవంతం కల్లూరు మ్యాచ్ స్టార్ట్ అయిందండి. తమరు సూపర్ ట్యాకిల్ ఉన్నాయి. నో కార్ రైడ్ లేవు, ఓన్లీ సూపర్ ట్యాకిల్. పాపము కార్యక్రమంగా బంధించబడి ఉన్న మమ్ము జన్మవచ్చు మీతో ఆత్మతో కలిసి మా ప్రభువును మీ కుమారుడైన ఈ మనవి చేయుచున్నాము. Run out 1.9 Barupalle. క్రీడాకారులకు మనవి లోకల్ ఉన్న క్రీడాకారులకు ఒక్కరోజు మాత్రం అనుమతించబడను. మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాము. రేపైతే వారికి లోకల్ క్రీడాకారులకు అనుమతించబడదు కాబట్టి అవకాశం ఉన్న క్రీడాకారులు టీములు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. Super Taglon. Bonus. క్రీడాకారులకు మనము లోకల్ ఉన్న టీములు ఈ ఒక్కరోజు మాత్రమే అనుమతించబడిన మరొకసారి కల్లూరు వర్సెస్ బాగంపల్లి మధ్య టీం మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. దయచేసి క్రీడాకారులు మిగతా క్రీడాకారులు ఎవరైనా ఉంటే శ్రద్ధ చేయవలసిందిగా కోరుతున్నాము. పరిశుభ్రమంలో ఒక మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా అందుబాటులో ఉన్న క్రీడాకారులు 70 కోట్లకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లోకల్ ఉన్న క్రీడాకారులకు మనం రేపు వచ్చి క్రీడాకారులు అడిగితే పరిరక్షణ ఉండకూడదు కాబట్టి ఈరోజు ఈ యొక్క క్రీడాకారులు రిపోర్ట్ చేసిన ఆడవారికి మాత్రమే అవకాశం ఇవ్వడం కాబట్టి దయచేసి గమనించగలరు. లోకల్ ఉన్న క్రీడాకారులకి మనం Hey!
1 point color. Super Tagline. Super Tagline, 2 points. రెండు మూడు తేడా ఉందనే కానీ గట్టిగా బయట అటు చూపించారు ఓకే లింకుల నుంచి పోతున్నా మనిషి ఏమన్నాగా కూర్చున్నావా అన్నలో షరడు మంచి మంచిగా రండి మంచిగా రండి తమ్ముడు మంచిగా రండి నువ్వు ఆడరాదు నేను కూడా ఏంటి That's a 1 point color. అనిల్ గారు మంచోడు పోండి మంచోడు పోండి మంచోడు పోండి మంచోడు పోండి బయటకు పోతే బయట రావాలా పోతే ఫోటో పోతే ఓకే ఓకే 1 point color. ఇంగ్లీష్ మీద అయితే ఉంది కదా నేను చెప్పినప్పుడు తోయండి అడుగు అడుగు
కూతగరేసారు బయట కూడా కూర్చోరు మొదలైపోతాను మన వాళ్ళ కింద కల్లూరు బయన్నపల్లి నెక్స్ట్ మ్యాచ్ ఎమ్మడే మీరు చేయాలి ఫస్ట్ ఇంత టైం తీసుకోకూడదు రైతుగా ఇంత టైం అబ్బా ఇందాల పోయింది ఛాన్స్ వద్దు వద్దులేగా ఏదైనా జాగ్రత్తగా ఉండండి అండి మీ ఉన్నారు కానీ జాగ్రత్తగా ఉండండి కల్లూరు 14 బానుపల్లి 11 ఇన్ఫేవర్ కల్లూరు ఈ అమ్మ అయ్యో బొడ్డు రాలేరా బొడ్డు పెట్టరేరా వాళ్ళు చెబితే వాళ్ళు ఆటోలో బొడ్డు చూసుకొని ఆడతారు కదా మా బొడ్డులు లేవు ఒకటి ఏది లేదు ఆటోలో బొడ్డు చూసుకుంటాడు ఇన్ని పాటలు ఉన్నాయి వాళ్ళు ఎన్ని పాటలు ఉన్నాయని వాళ్ళకి అర్థం రసాయనంగా జరుగుతుంది. అదేవిధంగా మరి నెక్స్ట్ మ్యాచ్ కూడా రేపటి కోర్టు వేయాల్సిందిగా కూర్చున్నాము. క్రీడాకారులకు మంది లోపలున్న క్రీడలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు రిపోర్ట్ చేసిన టీములు మాత్రమే రేపు అనుమతించబడతాయి కాబట్టి క్రీడాకారుల యొక్క విషయాన్ని గమనించి మైక్ పాయింట్ వద్ద రిపోర్ట్ చేసుకోగలరు. రేపు వచ్చి అడిగినట్టయితే టీం ఎంట్రీ ఉండదు కాబట్టి దయచేసి క్రీడాకారులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. కల్లూరు వర్సెస్ బైర్నపల్లి రెండు టీంల మధ్య హోరావరిగా జరిగే మ్యాచ్ జరుగుతున్న నెక్స్ట్ టీం కూడా డ్రెస్అప్ కోర్టులో ఉండవలసిందిగా కోరుతున్నాము. దయచేసి గమనించాలి. క్రీడాకారులు త్వరగా డ్రెస్అప్ కోర్టులో ఉండవలసిందిగా కోరుతున్నాము. వాడు గిద్దే కానీ పెట్టుకుని ఆడండి. అక్కడ ఆడగల ఉండాలా తమ్ముడు మీరు వెళ్తారులే లోకల్ ఉన్న క్రీడాకారులకు మనవి మరొకసారి రిపోర్ట్ చేస్తున్నాము. ఈ ఒక్కరోజు రిపోర్ట్ చేసిన టీంలు మాత్రమే రేపు లోకల్ ఉన్న వారికి అనుమతించబడదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి త్వరగా రిపోర్ట్ చేసిన వారికి మాత్రమే రేపు అనుమతించబడతాయి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. లోకల్ ఉన్న క్రీడాకారులు ఈ ఒక్కరోజు ఆడిన టీంలకు మాత్రమే రేపు ఆనందించబడతాయి కాబట్టి దయచేసి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము.
సూరపల్లి అశోక్ గారు కూడా మరి సోషల్ మీడియా వారు ఈ యొక్క క్రీడా పోటీల మధ్య జరిగే వీడియోలు కూడా మరి సోషల్ మీడియాలో పెట్టవలసిందిగా కోరుతున్నాము. మన గ్రామంలో నాకు వీడియోలు పిల్లలు ఈ యొక్క టీము వీడియోలు చూసి లోపల ఉన్న గ్రూపులను ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన గ్రామంలో ఏం జరుగుతుందో ఇతర గ్రామాలకు తెలియాలంటే మన గ్రామంలో జరిగే క్రీడా పోటీలు జరుగుతున్నాయని తెలియడానికి కారణం గ్రూపులో పోస్టులు చేయవలసిందిగా కోరుతున్నాము. గ్రామాల్లో ఉన్న యువకులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. మన గ్రామాల్లో జరిగే క్రీడా పోటీలు 3 రోజుల్లో గ్రూపులో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. రైట్ కార్నర్ స్కోర్ ప్లేస్ కొచ్చర్లవాస్ గారు స్కోర్ ప్లేస్ దయచేసి బైకుల పార్కింగ్ కోసం వేరే ప్లేస్ ఏర్పాటు చేయడం మరింది. రోడ్డు మీద ఉన్న బేలప్రసాద్ గారి వెహికల్ ను కూడా మరి గంగన ముందు పోను ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ కొంచెం ముందు పోను. వన్ సైడ్ అటు సైడ్కి అటే మల్లేశ్వర గారు మీరు కల్లూరులో ముగ్గురు ఉన్నారు. మీరు కూడా టీం ఉందా? మీరు కూడా కలవరేనా? ఇందాక మీరేనా? బుడ్డ టీం ఉంటుండ్రు. మా ఎడిటింగ్ సక్సెస్ చెప్పు మైక్లో ఎక్కడ టైం ఎప్పుడే వాళ్ళు నిలదించు అయిపోయింది కోరుతుంది. చేతుల్లో ఆటగానం ఈ యొక్క సీనియర్ క్రీడాకారుల యొక్క టీంలో ఇద్దరు రిపోర్ట్ చేశారు. చేతుల్లో ఆటగానం చిలకర రాములు గారు వర్సెస్ మల్లేశ్ ఆగర్ మల్లేశ్ గారు సీనియర్ క్రీడాకారులు. రేపు ఈ యొక్క టీము భారీ ఎత్తున దిగడానికి ఇప్పుడే హామీ చేశారు. చిలకర రాములు గారు మరియు డిఫెన్సర్ రాష్ట్రస్థాయి డిఫెన్సర్ మరియు శ్రీదేవి చిలకరాములు గారు ఈ యొక్క కబడ్డీ టీం రేపు రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడే రిపోర్ట్ చేశారు. మైతాన్ వద్ద చైతన్య ఆట పేరు మీద నుంచి మన చిన్నమాడ గ్రామం నుంచి ఈ యొక్క టీము రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంకా అదేవిధంగా లోకల్ ఉన్న టీములు కూడా రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.
కలర్ సార్ 1 పాయింట్ కలర్ కాబట్టి క్రీడాకారులకు మనము రేపు 8:30 గంటలకే ఈ యొక్క క్రీడలు ప్రారంభమవుతాయి కాబట్టి సాయంత్రం 6 గంటలకే ముగుస్తాయి కాబట్టి దయచేసి క్రీడాకారులు గమనించాలి. క్రీడాకారులకు మనము మరియు రేపు చైతన్య అధివేశనం టీంలో మరి సీనియర్ క్రీడాకారులు మరి గుంజురావు గారు మరి చిలకరాములు గారు మరి ఆకుల మల్లేశ గారు ఈ యొక్క టీము రేపు ఉధృతంగా ఉండబోతుంది కాబట్టి చాలా ఏళ్ల తర్వాత వారి యొక్క ఆటను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు కాబట్టి రేపు 8:30 గంటలకు ఒక క్రీడా పోటీలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి దయచేసి క్రీడాకారులు లోకల్ ఉన్న క్రీడాకారులకి రేపు అనుమతించబడదు కాబట్టి ఈ యొక్క 8:30 గంటలకే ఈ యొక్క క్రీడా పోటీలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి క్రీడాకారులు దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. మరియు చిలకరాములు గారి ఆట మరి రేపు ఈ గ్రామ ప్రజలకి ఆయన ఆటతో సహకరించబోతున్నారు. మరి చాలా ఏళ్ల తర్వాత ఆకుల మల్లేశ్వరరావు గారు మరియు గుంజురాజు గారు సీనియర్ క్రీడాకారులంతా కూడా వారి యొక్క ప్రదర్శనని రేపు ఇప్పుడే తెలియపరిచారు. రేపు చైతన్య ఆటోజన్ కబడ్డీ టీం నుంచి వారు రేపు చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ ఆటను ప్రదర్శించబోతున్నారు కాబట్టి అదేవిధంగా లోకల్ ఉన్న క్రీడాకారులు మరొకసారి రిపోర్ట్ చేయాలి. రేపు లోకల్ ఉన్న టీములకు అనుమతించబడింది కాబట్టి వారు వచ్చి రిపోర్ట్ చేశారు. ఆఖరి 1 నిమిషం బైరనపల్లి వర్సెస్ కల్లూరు ఈ యొక్క 2 టీముల మధ్య మ్యాచ్ రసోత్తరంగా జరుగుతుంది. మరి అదేవిధంగా రేపు సూర్యాపేట మరియు కృష్ణా జిల్లా మరియు ఖమ్మం జిల్లాల నుంచి మెయిన్ టీములు రాబోతున్నాయి కాబట్టి దయచేసి లోకల్ ఉన్న టీములు రిపోర్ట్ చేసిన వారికి రేపు ఆనందించబడతాయి. క్రీడాకారులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. లోకల్ ఉన్న అంకమ్మ యూత్ మరియు చెరుమాదరసి ఈ యొక్క టీములు కూడా రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము.